ఎన్టీఆర్ రూమర్ కాదని చెప్పారు. రూమర్ అని చెప్పారు. రూమర్ అని చెప్పారు. సో ఎవరితో చెప్పిస్తున్నారు? లేదండి, టోటల్ వీఆర్ గోయింగ్ విత్ డబ్బింగ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ బికాస్ వీ హ్యావ్ హార్డ్లీ 1 వీక్ ఆఫ్ ద టైమ్. ఇప్పుడు ఈ టైంలో నేను స్టార్స్ని వాళ్ళ ప్రోగ్రామ్స్ ఈ బిజీలో ఉన్న వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి డబ్బింగ్ చేయించడం అనేది హైలీ ఇంపాసిబుల్. అందుకని రైట్ నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద డబ్బింగ్ ప్రొఫెషనల్స్. దాని నుంచి ఎంత బాగా ఎన్హాన్స్ చేసుకుని దీన్ని క్వాలిటీ తీసుకురావాలని ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా వేరే రూట్లో ఏం ఆలోచించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. కొన్ని సన్నివేశాల మీద అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని తొలగించి చేస్తున్నారా రిలీజ్, లేదంటే ఏమీ లేదు యాజ్ ఇట్ ఈస్ హిందీలో మక్కీ టు మక్కీ అండ్ హిందీ ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. వాసు గారు, ఇక్కడ అంటే సినిమా ఆల్రెడీ 470 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసి అక్కడ ఇంకా సక్సెస్ఫుల్గా 600 ప్లస్ ఇప్పుడే పంపించారు. 600 ప్లస్ అంటే మనకి యాక్చువల్గా అయితే అంత పెద్ద సినిమా మీద ఒక 100 కోట్ల వరకు పరువు నష్టం దావా అనే కేసు కూడా పడింది. దానికి ఏంటంటే రెండు పేర్లు వాడారు, గనోజీ అండ్ కన్హోజీ అని చెప్పి. సో మరి ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారంటే వాళ్ళకి అభ్యంతరం ఉన్నది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకు ఆ పేర్ల మీదే, ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారు తెలుగు డబ్బింగ్ కాబట్టి ఛాన్స్ ఉంది కాబట్టి, లేదంటే యాజ్ ఇట్ ఈజ్ వెళ్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ అండి, బికాజ్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏదైతే చరిత్రాత్మకంగా ఒక దానికి కమిట్ అయి ఉన్నారో వాళ్ళు మాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అండ్ ఇది ఐపీ రైట్స్ బిలాంగ్స్ టు ద వెరీ క్లియర్లీ మ్యాడాక్. వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ ఫిలిం హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ ఆయనే సారీ చెప్పారు, లక్ష్మణ్ ఉంటేకర్ ఆయనే సారీ చెప్పారు. బట్ యాజ్ ఇప్పుడు వరకు అయితే నాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంకా వాళ్ళు ఏమి. ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు అంటే రష్మిక ఆల్రెడీ మీ బ్యానర్లో చేస్తున్నారు ఆల్రెడీ, సో మీ బ్యానర్తో మంచి అసోసియేషన్ ఉంది, మరి ఆవిడకి కూడా కొంచెం ప్రమోషన్స్కి ముందుకు వచ్చి ఉంటే కనుక ఇంకా బెటర్ రీచ్ వచ్చి ఉండేది కదా. నేను అప్రోచ్ అయ్యాను, బట్ ఆవిడకి ప్రీ కమిట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. బట్ డెఫినెట్గా అమ్మాయి రష్మికని అడిగాను, చెప్పాను కూడా విషయాలు ఇది ఎట్లా ఉంది అనేది. డెఫినెట్గా తను కూడా అడ్జస్ట్ చేసి 1-2 డేస్ డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాను అన్నారు ఆవిడ కూడా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ ఫర్ దేర్ కన్ఫర్మేషన్. అండ్ విక్కీ కౌశల్ గారిని ఏమన్నా ట్రై చేస్తారండి? విక్కీ కౌశల్ గారికి కంటిన్యూ క్వశ్చన్, షిర్కీ వంశస్థులు 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామన్నారు కదా, అంటే సేమ్ యాస్టీస్గా డబ్ చేస్తామని తెలుగులోకి మీరు చెప్తున్నారు. రేపు పరువు నష్టం దావా వేస్తే అది మీ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా? లేదు, వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దిస్ ఫిలిం. ద మెయిన్ ఈజ్ ఐపీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళని మేము ఫాలో అవ్వాలి. సో అది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు చూసుకుంటారు. వీఆర్ జస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిలిం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇఫ్ దే వాళ్ళని ఒకవేళ ఇన్సిస్ట్ చేసి మార్చమంటే దెన్ ఐ విల్ చేంజ్ ఇట్. విక్కీ కౌశల్ గారిని ఏమన్నా అప్రోచ్ అయ్యారండి ప్రమోషన్స్ గురించి? ఎందుకంటే ఆయన హిందీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చారు, ఈవెంట్ చేశారు కదా, సో ఏమన్నా అప్రోచ్ అయ్యారు? లేదు, వాళ్ళు విక్కీ కౌశల్ గారి టీమ్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. తెలుగులో రిలీజ్ అవుతుంది, మేము ఏం చేయాలి, దీనికి ఎట్లాంటి పార్టిసిపేషన్